18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నోళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్నోళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం. రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న, దేశ రక్షణలో ఉన్న సిబ్బంది డిఫెన్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా, వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన, ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని. కరెక్ట్, వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా. మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి? మనకు శక్తి లేదా? మనకు విజన్ లేదా? పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయొద్దు? ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా? ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా? వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కు ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కనా? అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా, మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి. మీకు ఏం కావాలనో గవర్నమెంట్ మీతోనుంది, మీ ముఖ్యమంత్రి మీతోనున్నాడు. మీకు నిధులు కావచ్చు, అనుమతులు కావచ్చు, ఏం కావాలన్నా కేజీ టు పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి. నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను మీకు మాటిస్తున్నా. ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూనత భావంతో బాధపడాలి? మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకంజ వేయాలి? ఈ సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది, అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది, అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ. కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను. అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా, ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా. ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో, ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషం అని నేను అడుగుతున్నా. అందుకే ఈ పోలీస్ స్కూల్ మన అందరి బాధ్యత. దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా, ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిండ్రు. ఈరోజు ఫార్మా అంటేనే
ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు. అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి. ముఖ్యమంత్రిగా నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి, సివి ఆనంద్ గారికి, ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా, పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా? మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా? అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి, ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్ల నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి